హైదరాబాద్ ఎమ్మెల్యే వంశీ చంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. హైటెక్ సిటీలో విష్ణు బావమరిది పెళ్లిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు నేతలు ఒకరినొకరు నెట్టుకున్నారు. వంశీ చంద్ర రెడ్డి గన్మెన్లు తుపాకీ చూపెట్టడంతో వివాదం మరింత పెద్దదైనట్లు తెలుస్తోంది. ఈ వివాదం చివరకు మాదాపూర్ పిఎస్ కు వెళ్లింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీసుల తీర్పుకు నిరసనగా విష్ణు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు 324, 506 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తుపాకీ చూపెడుతుండు. ఆ తుపాకీ లేదో ఆ గొలిలో కొట్టుకోమని కానీ వేరే గాల్లో కొట్టుకోమని. హైదరాబాద్ లో పుట్టి పెరిగినాం, హైదరాబాద్ లో బతకడానికి రాలేదు మేము. కాబట్టి ఏదున్నా కూడా వాళ్ళు గొడవ పడేది ఆ ఉద్దేశం ఉంటే నా బామ్మడిది పెళ్లి కాదు గొడవ పడడానికి, అర్థమైందా? కాబట్టి వాళ్ళకి గొడవ పడేది ఉంటే చెప్పండి, మహబూబ్నగర్కి వస్తాం. ఎత్తుకున్న కొడుకు కూర్చున్నాడు అంత లోపలనే వాడు అక్కడి నుంచి వచ్చి చెయ్యి కలిపితే వీడు కూడా కలిపిండు. కలపగానే ఇట్లా బడల మీద చెయ్యేసి ఒకటి ఎందుకు కొట్టిండో వాడు అర్థం కాలేదు. చెయ్యి మీద ఒకటి కొట్టిండు. వెనకకెళ్ళి రివాల్వర్ ఇమ్మని వెనకకెళ్ళి గన్మెన్ చెప్పినట్టు నాడు రివాల్వర్ తీస్తున్నాడు. ఇంత లోపలనే మా పిల్లలు మా అక్కడ హాల్లో ఉన్న అందరు మా జనాలు వచ్చి పట్టుకొని ఇచ్చేసేసారు. పాపం సొంతం బామ్మది పెళ్ళిలో వానికి ఎందుకు చెయ్యాలని ఉంటుంది చెప్పండి మీరే. ఇట్లా అన్యాయం చేసి నా కొడుకు మీద ఇట్లా హత్యాయత్నం చేయడానికి ప్రయత్నిస్తే ఇక ఎట్లా మరి మేము చెప్పండి, మీరే చెప్పండి. ఇక 10 ఉన్నది 5 ఉందంటే ఎట్లా? వచ్చిన తర్వాత కూడా ఈ పోలీసులు మాకు ఏమి చేయలేదు. అదే పీసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఫోన్ మీద అందరూ వస్తుంటే మాకు ఇచ్చేస్తుంటే తెలిసింది. ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. మరి వాడు ఎందుకు ఇట్లా చేసిండు అర్థం కాలేదు మాకు. వానికి ఏం వాడు నా ఇంటి ముంగట అటెండర్ లాగా నిలబడుతుండే, వచ్చి నిలబడి వాడు షైన్ అయ్యి వానికి ఏం చేసి వచ్చి ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే అయిందని అంటున్నాడు. పచ్చ కూరగాడు వాడు నోట్లకి మాట రాకపోతుండే, పిల్లి కొనలేక ఉంటుండే వాడు. అటువంటి వానికి వానికి ఇంత ధైర్యం వచ్చిందంటే వాడిని వెనకెవరు ఉన్నారో నా కొడుకుని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో నాకు తెలియాలి. ఇది అది ఇప్పుడైనా మీరు జాగ్రత్తగా మీరు పేపర్ వాళ్ళకి దండం పెట్ట బాగా హైలైట్ చేయండి. నా కొడుకును చంపడానికే వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు కానీ నా కొడుకును ప్రాణం దేనికి వచ్చిండ్రు తెలిసిందా? వాళ్ళ చేతిలో చిన్న పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడికి ఏమన్నా అయిపోయినట్టే. ఈ రోజు నా బతికేముంటుండే, భర్త పోయి నేను ఒక దిక్కు, నా కొడుకు లేక నేనేం